ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ తన బాధ్యతను విస్మరించి తనొక రాజకీయ నాయకుడిగా మారి రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్గా చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సామాజిక మాధ్యమాలలో ఆయన గురించి పోస్టులు పెడుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. పివి సునీల్ కుమార్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్? అతను బాధ్యతను విస్మరించి ఒక పొలిటికల్ లీడర్గా మారి రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్గా చేస్తున్నారు అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే ఎవరిని టార్గెట్ చేస్తారనేది సరే, దాన్ని అట్లా అట్టి పెడితే ఆయన ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఒక పదవిలో ఉన్నాడు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగి. రఘురామకృష్ణరాజు ఏమి ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఈయన ప్రభుత్వ ఉద్యోగి. అట్లా ఒక వాళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఓకే, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది వాళ్ళకి వాళ్ళ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవును, దాన్ని వైలేట్ చేసినందుకే ఆయన సస్పెండ్ చేశారు తప్ప ఏదో కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఆ ఉద్దేశంతో సస్పెండ్ చేయలే ఆయన్ని. ఆయన సస్పెండ్ చేసింది ఎందుకు? ఆయన రూల్స్ని వైలేట్ చేశాడు. ఓకే, కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. అంతేగాని ఆయన దాన్ని తీసుకొచ్చి దీనికి ముడేసి దీని మూలాన అనేది అది కరెక్ట్ కాదు. కేసుని ప్రభావితం చేస్తామని నాపై సస్పెన్షన్ వెయిట్ వేశారు, అది కాదు అని చెప్తున్నాను. కేసు ప్రభావితం చేస్తారని సస్పెన్షన్ వెయిట్ వేయలే ఆయన మీద. అసలు ఆయన అప్పటికే ఆయన తీసుకుంటే ఒక పార్లమెంట్ సభ్యుడు సార్, ఇప్పుడు ఈయన చెప్పిన బ్యాంక్ కేసులు ఇవి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఉన్నాయి, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్నా అయ్యే ఉన్నాయి, కొత్త ఏం కాదు. అవి ఏంటంటే ఆర్థిక సంబంధమైన కేసులు అయ్యి, అంతేగాని క్రిమినల్ యాక్ట్స్ కాదు, ఆర్థిక సంబంధమైన కేసులు ఉన్నాయి. ఓకే, సరే, దాని మీద ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? బ్యాంక్స్. బ్యాంక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటున్నారు ఈయన. ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఈ పదవికి సంబంధం ఏంటి అంటున్నాను నేను. ఎందుకంటే ఈయన ఎంపీగా ఉన్నప్పుడే ఉన్నాయి కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ కన్నా ఎంపీ పవర్ఫుల్. అవును, ఎందుకంటే ఢిల్లీలో ఉంటాడు పార్లమెంట్ సభ్యుడిగా. మరి ఆ రోజునే మాఫీ చేయించుకునేవాడు కదా, చేయించుకోలేకపోయాడు కదా అప్పుడే, గత కాలంలోనే జరగల. ఇవాళ ఎట్లా జరుగుతాయి? దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేది అసంబద్ధమైన వాదన. ఓకే, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అసలు కేసే ఉండదు. అసలు ఎందుకు పివి సునీల్ కుమార్ గారు బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ పదవిలో ఉండి కూడా ఆయన రాజకీయ నాయకుల్లాగా రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్గా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎందుకు పోస్టులు పెడుతున్నారు? అదే అంటున్నాను, సామాజిక మాధ్యమాలు ఒకటి ఆయన మీద అంటే ఆయన ఎంత కాంట్రవర్షియల్ ఇదంటే, మతపరమైన వాటిలోకి వెళ్ళి మతపరమైన ఏది మీటింగ్లకు వెళ్ళి అక్కడ కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇది పివి సునీల్ కుమార్ గారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్, ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఈ కులపరమైన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వర్తించవు అనేది హైకోర్టు రూలింగ్ ఉంది, సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది. కాబట్టి అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు అన్నదేంటి, మీరు వాళ్ళ ఫాదరు ఈ విధంగా జరిగింది, ఆయన సరిపోయినప్పుడు రిచువల్స్ కూడా క్రిస్టియానిటీ ప్రకారం చేశారు, ఈయన కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నాడు, కాబట్టి ఆయనకి అది వర్తింప చేయకూడదు, రిజర్వేషన్స్ ఉండకూడదు ఆయనకి, దాని మీద యాక్షన్ తీసుకోండి అని అన్నాడు. అది ఒకటి. రెండోది, మొన్న ఈ మధ్యనే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశాడు ఈయన ఒక మీటింగ్లో. ఇది ఒక కాపులు ఎస్సీలు కలిసి మనం ఒక వర్గంగా ఏర్పడాలనేది, అంటే రాజకీయ నాయకుడుగా మారదాం అనుకుంటే ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రిజైన్ ఇచ్చేసి, పోలీస్ ఆఫీసర్ రిజైన్ ఇచ్చేసి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తండి. అవును, ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు, స్వతంత్రం ఉంది, మీరు ఆ పని చేయండి. ఆ పని చేయకుండా ఇవాళ ఈ విధమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఈయన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ వ్యవస్థలో ఉండి, అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్రిమినల్ కేసులు కానీ ఇవి కానీ ఇవన్నీ డీల్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థే కదా. అవును, లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థే కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి బ్యాంకులనేవి
ఏది బ్యాంకు పనులేమి ఈయన చేయడు, లా అండ్ ఆర్డర్ ఏం చేయడు. కాబట్టి దీనికి దానికి పోలిక పెడతాం అనేది కుదరదు. ఇంకొకటి, ఏమి ఆశించి ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీద మీరు ఆయన్ని ఆల్మోస్ట్ ఫిజికల్గా లేకుండా చేయటం కోసం కస్టడీలో పెట్టి ప్రయత్నించారనేది పివి సునీల్ కుమార్ గారి మీద ఆరోపణ. అవును, దాని మీద కేసు నమోదైంది. ఇవాళ దాని మీద ఆయన పిలిచారు, ఇంటరాగేట్ చేశారు. అంటే అటువంటి పరిస్థితి మీరు ఎందుకు తీసుకున్నారు? ఆ విధమైన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా లోనయ్యారు? ఎంత ధైర్యం ఉంటే ఒక ఎంపీ మీద హత్యా ప్రయత్నం చేస్తారు అనేది వాళ్ళ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ రఘురామకృష్ణరాజుది ఆర్థికపరమైన అవకతవకలు ఉన్నాయా, లేకపోతే వేరే తేడాలు ఉన్నాయా, అవన్నీ సెకండరీ. ఒక వ్యక్తి అంటే ఒక పౌరుడు మీద పోలీసు వ్యవస్థలో ఉన్న పివి సునీల్ కుమార్ ఆయనకి సంబంధించిన ప్రాథమిక హక్కులు భంగం కలిగేటట్టుగా, ఆయనకి జీవించే హక్కుకు భంగం కలిగేటట్టుగా ప్రవర్తించి ఆయన్ని ఫిజికల్గా లేకుండా చేయటానికి ట్రై చేశాడు అంటే అంతకన్నా తీవ్రమైన నేరం ఒకటి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వాళ్ళను, దొంగతనం చేసిన వాళ్ళని ఒకే ఘాటిని కట్టలేం. రెండు ఒకటి కాదు. దీనిదే దాని ఇప్పుడు ఈయనే అంటున్నాడు 420 వ్యవహారం అన్నాడు. 420 అంటే అది మామూలుగా లెక్కేస్తే 420 వేరు, ఐపీసీలో 302 వేరు. ఇది మీరు హత్య చేయటానికి ప్రయత్నించడము లేకపోతే ఆర్థిక నేరము రెండు ఒకటి కాదు. ఎగ్జాక్ట్లీ, రెండు వేరు. మరి అటువంటిప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఒకవేళ ఆయన ఆలోచనే ఇదైతే, ఇది ఎవరైనా సరే ఆర్థిక పరమైన ఇదిలో ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన ఏది పదవుల్లో ఉండకూడదు, అందరూ రిజైన్ చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 31 కేసులు ఉన్నాయి. అవును, 31 కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన దాదాపు అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన 19లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఈ పివి సునీల్ కుమార్ పనిచేశాడు. అప్పుడే అబ్జెక్షన్ చెప్పపోయావా? మీ మీద ఆర్థిక నేరాలు ఉన్నాయి, మీరు అవన్నీ ప్రూవ్ చేసుకోకుండా చీఫ్ మినిస్టర్ అయ్యారు, మీరు అవ్వకూడదు, కాబట్టి నేను ఈ పదవి చేయను అని చెప్పి సెలవు పెట్టి కూర్చోపోయావా? అలా కూర్చోకుండా వాళ్ళ అభిమతానికి అనుగుణంగా ఒక వ్యక్తి మీద, అది కూడా ఒక ఎంపీ మీద హత్యా ప్రయత్నం చేశారనేది కదా ఇవాళ ఆరోపణ. దాని మీదే కదా దర్యాప్తు జరుగుతుంది. అవును, ఏమీ జరగలేదంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఏమీ లేవు, అన్ని మామూలుగా ఉన్నాయని స్టేట్మెంట్ ఇస్తే ఈయనకి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఈయన రెస్క్యూకి వచ్చి ఇమ్మీడియట్గా మిలిటరీ హాస్పిటల్లో, సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మీరు ఆయన వైద్య పరీక్షలు చేయించమంటే దాంట్లో దెబ్బలు తగిలి కాలు దగ్గర బొయ్యిక చిట్లింది అని ఆర్మీ హాస్పిటల్ ఈయన మీద కస్టోడియల్ వైలెన్స్ జరిగింది అని ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది నిజం కదా? దానికి సంబంధించి మీరు ఆ రోజున పదవిలో ఉన్నారు కదా, సిఐడి చీఫ్గా మీరే ఉన్నారు కదా అక్కడ, మరి మీ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఆ రోజు జరిగింది కదా అదొక ఇది. అంటే దీన్ని నేనేమంటానంటే, ఏదో మీ మీద ఇది జరుగుతుంది కాబట్టి, మిమ్మల్ని రిజైన్ ఇమ్మన్నారు కాబట్టి, దాన్ని ఏదో తీసుకొచ్చి బ్యాంకుకు సంబంధించిన ఇది తీసుకొచ్చి చేసామన్నారు కాబట్టి మీరు రిజైన్ ఇవ్వండి అని చెప్పి అంటాం. మీరు ఒక వ్యక్తిగా మీరు ఏదైనా అడగొచ్చు, ఎందుకంటే దేశం కోసం ఏదైనా అడగొచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఆయన తప్పుంటే మీరు దాని మీద బ్యాంకులకు లెటర్ రాయండి, ప్రైమ్ మినిస్టర్కి రాయండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాయండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రాయండి, తప్పులేదు. ఇట్లా జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని. కానీ మీ పద్ధతి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు ప్రవర్తిస్తున్న విధానం ఏంటి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు? అంటే మీ ప్రవర్తన మొత్తం అసలు ఆల్ ఇండియా సర్వీసెస్కి వ్యతిరేకంగా ఉన్నాయి కదా.
ఒక పక్కన మతపరమైన దాంట్లో మాట్లాడుతున్నారు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇంకొక పక్కన కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇంకొక పక్కన మీరు ఒక వ్యక్తి మీద ఆయనకి ఫిజికల్గా లేకుండా హత్యా ప్రయత్నం చేయడానికి సహకరించారు. ఇవన్నీ ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన యొక్క బాధ్యతలో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేని వ్యవహారం. కాబట్టి ముందు మీరు రిజైన్ ఇవ్వండి. మీరు రిజైన్ ఇచ్చేసి ఇదిగో నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను, దీనికి రిజైన్ ఇచ్చేసి ఒక వ్యక్తిగా భారతదేశంలో ఉన్న ఒక పౌరుడిగా మీరు అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఇస్తారో, లేకపోతే వేరే వాళ్ళ మీద ఇస్తారో, లేకపోతే అసలు రాజకీయాల్లో ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తారంటారో అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, అది చేయండి. ముందు మీరు మీ పరిస్థితి ఏంటి దానికి క్లారిటీ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.